ఓం భాస్కరాయ విద్మహే దివాకరాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్. హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రథసప్తమి. మాఘమాసంలో మరొక విశేషమైన రోజు ఈ రథసప్తమి. ఈరోజు 7 జిల్లేడాకులు తల భుజాలపై ఉంచుకొని స్నానం చేయడం వల్ల 7 జన్మాల పాపాలు తొలగిపోతాయని చెప్పేసి నమ్మకం. కాకపోతే మాకు ఇక్కడ 7 దొరకలేదు, సో దొరికినన్ని తీసుకొచ్చి మేమందరం స్నానాలు చేసాము. జిల్లేడు పూలు కూడా వచ్చాయి. తర్వాత ఇంకా మేము పాలు పొంగించేసాము. యాక్చువల్గా అయితే మనం ఆవు పాలతో ఆవు పిడకల మీదే పొంగించాలి, కానీ ఇక్కడ మనకి అదంతా కుదరదు కదా. సో మేము పాలు పొంగించేసాము. పాలు పొంగించిన తర్వాత ఇంకా పూజకి ఏర్పాట్లు చేస్తున్నాము. ఇక్కడ పీఠం పెట్టి దాని మీద ముగ్గు వేసేసి పసుపు కుంకుమలు వేసాము. 7 జిల్లేడాకులతో స్నానం ఎలానో 7 చిక్కుడుకాయల రథం కూడా అంతే ప్రశస్త్యం. మేము కూడా 7 చిక్కుడుకాయలతో రథం తయారు చేసాము. కానీ ఇది మా మొదటిసారి అవడం వల్ల రథం అంతా పర్ఫెక్ట్గా వచ్చినట్లు లేదు. మా రథం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఆ తర్వాత రథానికి పసుపు కుంకుమ బొట్టు పెట్టి రథాన్ని పూజలో ఉంచాము. పూజను ప్రారంభించాము. పూజలో భాగంగా మొదటిగా పసుపు గణపతిని తయారు చేసుకొని గణపతిని పూజలో పెట్టి బొట్టు పెట్టాము. తర్వాత ధూపం వేసి దీపారాధన చేసాము. పూలు పళ్ళు దేవునికి సమర్పించిన తర్వాత గణపతి దగ్గర కూడా తాంబూలం పెట్టాము. తాంబూలం సమర్పించిన తర్వాత సూర్యభగవానికి ఇష్టమైన ఆదిత్య హృదయాన్ని పఠించాము. మొత్తానికి పూజ చాలా బాగుంది. పూజ అంతా అయిన తర్వాత ప్రసాదం తీసుకున్నాము. మీరు కూడా ఈరోజు ఇంట్లో చాలా బాగా పూజ చేసుకుని ఉంటారు కదా. ఎలా చేసుకున్నారో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్.